సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లాలో 90% క్షయవ్యాధి నిర్మూలన జరిగింది. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవటం వల్ల సత్వర న్యాయం పొందవచ్చు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఆదినారాయణ వెల్లడి. మందుల ద్వారానే క్షయవ్యాధి నివారణ సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 90% క్షయవ్యాధి నిర్మూలన జరిగిందని ఆమె పేర్కొన్నారు. క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక పద్ధతుల ద్వారా క్షయవ్యాధిని నయం చేస్తున్నామన్నారు. గతంలో కంటే ఎక్కువగా క్షయవ్యాధి నివారణ కేంద్రాలను పెంచామన్నారు. ప్రజలు క్షయవ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్, కుష్ఠువ్యాధి నివారణాధికారి డాక్టర్ పద్మజ, సరళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్ ఏదో ఉందో దట్ ఈస్ కంప్లీట్లీ క్యూరబుల్ డిజీజ్. సో టైంలో సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి రెగ్యులర్గా మందు తీసుకుంటే డెఫినెట్గా దిస్ ఈజ్ క్యూరబుల్. బట్ ఒకసారి డిఫాల్ట్ అయినాక ఒకసారి మధ్యలో ఇవి మందు ఏదో తీసుకోవడం ముందు అదే వదిలిపెడితే డెఫినెట్గా దిస్ గోస్ టు అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ ఇంకా మోర్ పవర్ఫుల్ మందు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈరోజు నా కోరిక ఆల్ ద పేషెంట్స్ హు ఆర్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ వారందరితో ఒక కోరిక, వారు డెఫినెట్గా రెగ్యులర్గా డాక్టర్ ద్వారా ప్రిస్క్రైబ్ చేసిన మందు టైంలో తీసుకోవాలా. తీసుకుంటే డెఫినెట్గా విదిన్ అ వెరీ షార్ట్ పీరియడ్ వాట్ ఎవర్ ఈజ్ ద టైమ్ లైన్ దాన్ని బట్టి ద క్యూర్ అవుతున్నది. జిల్లాలో ఆల్మోస్ట్ 22,000 స్ఫూటం కలెక్ట్ చేసి స్క్రీన్ చేసేటప్పటికి దాదాపు 10% ట్యూబర్క్యులోసిస్ అఫెక్టెడ్ స్ఫూటం తెలిసినాయి. సో దాంతోపాటు ఇంకా రెగ్యులర్ కేసెస్ ఏదో ఉన్నాయో జిల్లాలో దాదాపు 3,800 కేసెస్ ఉన్నాయి. 90% సక్సెస్ రేట్ ఉంది, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్. బట్ కొన్ని చోట్ల ఏదో కొంతమంది పేషెంట్స్ మధ్యలో మందు తినడం ఏదో వదిలిపెడుతున్నారో అదే తప్ప మిగతా అన్ని చోట్ల 100% క్యూర్ చేయడం జరిగింది. సో ఆల్ దీస్ పేషెంట్స్ వారెవరో ఇప్పుడు వదిలిపెట్టి ఉన్నారో డెఫినెట్గా వారు కూడా వచ్చి మళ్ళీ ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ ల్యాబ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నేమ్ వైజ్ పేషెంట్స్ని కూడా ట్రాక్ చేయడం జరుగుతున్నది. సో వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ కంటేజియస్ డిసీజ్. సో టైంలో మీరు వారు ఎవరో పేషెంట్ ఉన్నారో వారు మందు తీసుకోకపోతే వారి కుటుంబంలో మిగతా వారికి కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒంగోలులోని రైజ్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో HCL టెక్నాలజీస్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో రైజ్ కళాశాలకు చెందిన 51 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను రైజ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు, కళాశాల చైర్మన్ ఇస్కాల చినరంగమన్న తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య
514వ వర్ధంతి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలోని అన్నమయ్య విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ గాయకులు యనమలమెల్లూరి మురళీకృష్ణ అన్నమయ్య కీర్తనలతో స్వరార్చన చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కళాపరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య, జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, రాధయ్య, దామా సుబ్బారావు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. సద్గురు శ్రీ అన్నమాచయ్య జై అన్నమయ్య జై. సంవత్సరం కూడా ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నమయ్య మన పెద్దవాళ్ళ అనుగ్రహంతో ముందుకు నడవాలి. సాయిబాబా మందిరం ఏర్పాటు చేయటం, స్వామివారి ఆశీస్సులు కూడా మురళీకృష్ణ గారికి. అది వెంకటాచల మహిళోన్నతము, అది ఓ బ్రహ్మాతుల కపురూపము, అది వెంకటాచల మహిళోన్నతము, అది ఓ బ్రహ్మాతుల కపురూపములైనది. భావింప సకల సంపదను 10,000 శేషుల పడగల. వెంకటేశ నమో వెంకటేశ్వరుని మీద 32,000 సంకీర్తనలు రచించినటువంటి శ్రీవారి నందకాంత సంపూర్ణుడిగా జన్మించినటువంటి తొట్టతొలి తిరుగువాకేకాడు తాళ్లపాక అన్నమయ్య. అయితే ఈ పరమభాగవతత్వం అనేటువంటి తాళ్లపాక అన్నమయ్య 514వ ఆరాధనా మహోత్సవాన్ని స్థానిక సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో వేయించేసినటువంటి శ్రీ అన్నమాచార్య స్వామివారి సన్నిధిలో ఈరోజు మనం అత్యంత వైభవంగా చేసుకుంటున్నాం. ప్రత్యేకించి అన్నమాచార్య సంకీర్తనను, సాహిత్యాన్ని జనాలకు మరింత చేరువుగా చేసే దిశగా భారత వికాస్ పరిషత్ ప్రకాశం జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా బెజవాడ విజయలక్ష్మి, అధ్యక్షునిగా బి చక్రవర్తి, కార్యదర్శిగా డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్గా టి శ్రీనివాసరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. హజ్ యాత్రకు వెళ్లేవారు ఏప్రిల్ 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షులు హాజీ సిలార్ సాహెబ్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9417444204 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వార్తలకు తిరిగి స్వాగతం. వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విధుల అనంతరం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రిమ్స్ బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ అనేకసార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదన్నారు. టైం బ్యాండ్ ఉద్యోగోన్నతులతో పాటు సంబంధిత పే స్కేల్స్ను కూడా అమలు చేయాలన్నారు. వేతన లోపాలను సవరించాలని, రిమ్స్లో సెమీ అటానమస్ రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే రిమ్స్ను నిర్వహించాలని అన్నారు. పదోన్నతులలో సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలన్నారు. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. అబ్గడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు ప్రకాశం జిల్లాలో మన రిమ్స్ నుంచి ఇక్కడ వరకు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే టైం బౌండ్ ప్రమోషన్స్. ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్లో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గానే జాయిన్ అయినప్పుడు ఎలాంటి పోస్ట్ ఉంటుందో అతను రిటైర్డ్ అయ్యే వరకు కూడా అదే పోస్ట్ ఉంటుంది. ఆ పోస్ట్ అన్ని కూడా టైము 5 ఇయర్స్ దాటగానే ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. ఇది చాలా న్యాయమైన కోరిక. ఇది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, తర్వాత పక్క రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉంది. తర్వాత ఇంకా మన రిమ్స్ ఒంగోలు కాడకు వచ్చేటప్పటికి సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు 1500 నుంచి 2000 వరకు కూడా పేషెంట్లు వస్తున్నారు. కానీ కంపేర్ టు అదర్ జిల్లాలతో పోల్చుకునే పంతే మన దగ్గర చాలా తక్కువ మంది సిబ్బంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పెంచాల్సింది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం పేషెంట్లను బాగా
మంచి క్వాలిటీ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ ఇవ్వడం కోసం సిబ్బందిని తర్వాత డాక్టర్లు పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈరోజు కన్నీరు కానీ మిగతా చోట్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా జరుగుతున్నాయి. డయాలసిస్ సెంటర్స్ని కూడా డయాలసిస్ చేసేటటువంటి నెఫ్రాలజిస్టులు కానీ తర్వాత వాటి యూనిట్స్ని కూడా పెంచాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఈరోజు మన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధన్ సందర్భంగా పీడీఎస్యు ఆధ్వర్యంలో నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. ప్రియమైన మిత్రులారా, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గతగతలాడినటువంటి వ్యక్తి షహీద్ భగత్ సింగ్, రాజు సుఖదేవుల 86వ వర్ధంతి సభ ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతోంది. ఈరోజు జరిగే కార్యక్రమం కాగడాల ప్రదర్శన. దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఈ దేశంలో ఇప్పటికే అన్యాయాలతోటి అక్రమాలతోటి చీకటిమయంగా ఈ దేశం అయిపోతూ ఉంది. అందుకని ఈ చీకటిని ప్రాలదోయడానికి ఈ కాగడాల వెలుతుర్లా బయటికి రావాలని చెప్పేసి మేము పీడీఎస్ ఆధ్వర్యంలో ఈ కాగడాల ప్రదర్శనని చేపట్టాం. ఇప్పటికే ఈ దేశంలో మతం పేరిట, ఒక దేశ పేరిట, జాతి పేరిట అనేక రకాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాల ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళన చేసే వాళ్ళ మీద మరి దేశ ద్రోహులు అనే ముద్ర వేసి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జైలుకి పంపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందువల్ల పెద్ద మేధావులకి, విద్యార్థి యువజనులకి ఈ దేశం ప్రజాస్వామ్యం ఏమైపోతుందని చెప్పేసి ఒక భయం కలుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మిత్రులరా. అందుకని దేశంలో ఉన్నటువంటి మతోన్మాదం ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎర్రన సాహిత్య పరిషత్ వారి ఆధ్వర్యంలో ఎర్రన సాహిత్యానికి సంబంధించి ప్రత్యేక ర్యాక్స్ను ఏర్పాటు చేశారు. ఎర్రనకు సంబంధించిన గ్రంథాలు ఎవరి వద్ద ఉన్నా గ్రంథాలయానికి అందజేసి ఎర్రన సాహిత్య గ్రంథాల సేకరణలో సహకరించవలసిందిగా కోరారు. ఎర్రన సాహిత్య పరిషత్ కన్వీనర్ మైనంపాటి సాయికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆర్సిహెచ్ వెంకట్రావు, ఉపగ్రంథ పాలకుడు సజ్జా మధుసూదన్, లైబ్రరేరియన్ కప్పగుంతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎర్రన భారతాన్ని భువనగిరి పురుషోత్తం, ఎర్రన జనజీవన చిత్రణ గ్రంథాన్ని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి అందజేసినట్లు సంస్థ కన్వీనర్ మైనంపాటి సాయికుమార్ తెలిపారు. అవి ఈరోజు సాయికుమార్ గారు వారి ఆధ్వర్యంలో భువనగిరి పురుషోత్తం గారు ప్రత్యేకంగా సేకరించినటువంటి బుక్స్ గ్రంథాలయానికి బహుకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేస్తాం కాబట్టి దాతలు ఎవరైనా ఎర్రనామాచుని యొక్క రచనలు కానీ వారి యొక్క అమూల్యమైన గ్రంథాలు కానీ ఉంటే ఈ గ్రంథాలయాన్ని బహుకరించినట్టయితే నాకు ఈ విభాగ అవకాశం ఇచ్చిన ఈ ఇక్కడున్న వర్క్ అందరికీ, ఆఫీసు దానికి సంబంధించిన వారందరికీ
ధన్యవాదాలు తెలుపుతూ, రెండోది ఎర్రన్న సాహిత్య పుస్తకాలన్నింటినీ ఎక్కడ ఎవరన్నా దగ్గర ఉన్నా దయచేసి మా గ్రంథాలయానికి ఇచ్చి ఈ ఎర్రన్న సాహిత్యాన్ని పెంపొందించి అందరి సహకారంతో సాహిత్య పరులతో అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒంగోలు మంగమూరు రోడ్లోని నాగార్జున డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షేక్ మీరావలి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-4252-422 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. బ్యాక్ టు న్యూస్. లోక్ అదాలత్ల ద్వారా కేసులు పరిష్కరించుకోవటం వల్ల సత్వర న్యాయం పొందవచ్చని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పి ఆదినారాయణ అన్నారు. తన ఛాంబర్లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రవాణా, టెలిఫోన్, విద్యుత్, తపాలా, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, బీమా, బ్యాంకులు, ఉపాధి హామీ పథకం, విద్యా సంస్థలు, గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ తదితర విభాగాల్లో ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం పొందవచ్చని పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఆదినారాయణ తెలిపారు. ముఖ్యంగా భారతదేశంలో మనం ముఖ్యంగా ఆర్టికల్ 21 భారత రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన విషయంగా స్పీడీ ట్రయల్ అనేటువంటిది చాలా ముఖ్యం. దానికి పార్లమెంట్ యాక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ 21 యొక్క ఉద్దేశం ప్రజలందరికీ కూడా న్యాయం స్పీడీగా జరగాలి. దాంట్లో ఒక భాగంగా 39A తీసుకురావడం జరిగింది ఆర్టికల్లో. దాంట్లో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్, జస్టిస్ టు ఆల్ ద పీపుల్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్, ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జస్టిస్ అనేటువంటిది డినై కాకుండా ప్రతి ఒక్కరికి కల్పించాల ఉద్దేశంతో దాంట్లో ఒక భాగంగా 1987లో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేటువంటి తీసుకురాబడింది. ఈ 1987లో లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలి. అలాగే లీగల్ సర్వీస్ ఈ యాక్ట్ ద్వారా కేసెస్ని కొన్ని కాంప్రమైజ్ చేసుకుంటూ రికన్సిలేషన్ జరుస్తూ మనకి కోర్టులో కేసెస్ కొన్నిసార్లు సంవత్సరాలు పెండింగ్లో ఉండకుండా సత్వర న్యాయం అతి తక్కువ ఖర్చుతోటి ప్రజలకు. జిల్లాలో టీబీని సమూలంగా నిర్మూలించేందుకు నూతన పద్ధతుల ద్వారా పరీక్షలు నిర్వహించి త్వరితగతిన వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నామని జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. జిల్లాలో 22,288 మంది క్షయవ్యాధి అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహించగా 4,170 మందికి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇప్పటికే 3,508 కేసులను చికిత్స ద్వారా నయం చేశామన్నారు. వీటిలో 1,663 ఎంఆర్టీబీ అనుమానితులను పరీక్షించగా 82 మందికి ఉన్నట్లు తేలిందన్నారు. టీబీపై అందరూ కలిసి పోరాడాలని, ముఖ్యంగా డయాబెటీస్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు టీబీ వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 నుండి 17 వైద్య చికిత్సా కేంద్రాలను పెంచినట్లు తెలిపారు. మనకి ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్ ల్యాబొరేటరీ విధానం అనేది తీసుకురావడం ద్వారా పేషెంట్ కళ్ళ పరీక్ష అనేది చేయించుకున్నప్పుడు అది ఒక వెబ్సైట్లో నమోదు చేయడం జరుగుతుంది. ఆ కళ్ళ పరీక్షలో పేషెంట్ కనుక పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లయితే వెంటనే ఆ పేషెంట్కు అదేవిధంగా ఆ రోగికి సంబంధించిన ఏరియాకి సంబంధించిన చికిత్స అందే వాళ్ళకు కూడా SMS ద్వారా వాళ్ళకి అలర్ట్స్ వెళ్తాయి. దాని ద్వారా ఏంటంటే ఇమీడియట్గా అంటే ఒక 4-5 రోజుల్లోపే పేషెంట్ డయాగ్నోస్ అయిన 4-5 రోజుల్లోపే అడ్రస్ అనేది వెరిఫై చేసుకొని వారికి ట్రీట్మెంట్ అందించే విధానాన్ని మనం ఈ సంవత్సరం నవంబర్ నుంచి తీసుకొచ్చాం. అంతేకాకుండా HIV టీబీతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే గతంలో మనం RNTCP ప్రోగ్రాంలో రోజు మార్చి రోజు విధానంలో చికిత్స అందించడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు డైలీ ట్రీట్మెంట్ అంటే రోజువారీ చికిత్స అనేది HIV టీబీ రోగులకు అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో డిసెంబర్ నుంచి అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 143 మంది టీబీ HIV పేషెంట్లకు ఈ విధానం ద్వారా మనం చికిత్స అందించడం జరుగుతుంది. ప్రపంచంలో చూసుకున్నట్లయితే దాదాపు ప్రపంచంలో వచ్చే టీబీ కేసుల్లో మన భారతదేశం 27% కేసులు మన భారతదేశం నుంచి వస్తున్నాయి. అంటే
ప్రపంచంలో ఉన్న ప్రతి 4 కేసుల్లో 1 కేసు మన భారతదేశం నుంచి వస్తుంది. అంతేకాకుండా మరణాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రపంచంలో టీబీతో చనిపోయే వాళ్ళందరిలో దాదాపు 34% మంది మన భారతదేశం నుంచే చనిపోతున్నారు. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 2,80,000 మంది ఈ టీబీ యొక్క వ్యాధి వల్లే చనిపోవటం జరుగుతూ ఉంది. ఈ మరణాలను ఈ కొత్త కేసులను తగ్గించే దానికోసం మనకి ఎండ్ టీబీ స్ట్రాటజీ అంటే టీబీని అంతం చేద్దామనే కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఎండ్ టీబీ స్ట్రాటజీ ద్వారా 2035 నాటికి ఇప్పుడు జరిగే 2,80,000 మరణాలని ఇక వార్తలు ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో 90% క్షయవ్యాధి నిర్మూలన జరిగింది. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వెల్లడి. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవటం వల్ల సత్వర న్యాయం పొందవచ్చు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఆదినారాయణ వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. ఇతరుల అభిప్రాయాలను గౌరవించలేకపోతే అది అనాగరికం. ఇతరుల గొప్పతనాన్ని అంగీకరించలేకపోతే అది సంకుచితత్వం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.